పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 అవర్స్ వారి మూవ్మెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ కూడా మేము పరిశీలిస్తున్నాం. తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. అయితే కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద, బాడీ మీద ఉన్నాయి, అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసిరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసిరేటెడ్ ఇంజరీస్. అయితే ఈ టాక్సికాలజీ రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్కి టాక్సికాలజీ రిపోర్టు, ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనం ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది. ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా సీసీ కెమెరాస్, సెల్ ఫోన్ కెమెరాస్, సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా ఎంటీఓ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ కూడా ఈ వెహికల్స్ ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు. యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ని ఎగ్జామిన్ చేశారు. అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్, అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత ఏమైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్కి ఆ కార్కు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కార్లో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్కి అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్కు వచ్చిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. అది ఎస్పీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేసుని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని, నన్ను కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ, వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఆ యాంగిల్స్లో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఇంతవరకు గ్యాదర్ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్, ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఆ వీడియో ఫుటేజ్ ని 50 ఫ్రేమ్స్ గా డివైడ్ చేశారు. సో డ్రోన్ షాట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐజీ గారికి నమస్కారం. అలాగే ఇక్కడ కూర్చున్న పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ నా కొలీగ్స్ కూడా గుడ్ ఈవినింగ్. సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్, ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు. ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్, అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి. వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేసాము. అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతిదీ కూడా మనం చేశాము. ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ, ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్ గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం. సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. ఇది ఫోటో చూపించగలుగుతామా, తర్వాత చూపిద్దామా? ఇప్పుడు డైరెక్ట్ వీడియో చూపిస్తానా? చౌటుప్పల్ చూడండి. చౌటుప్పల్ తర్వాత నల్గొండ దగ్గర కొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు
3:31. అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్ లోకి వచ్చారు 4:07కి. మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్ లో. అది వెతకాల్సి ఉంది. పొట్టిపాడు మీద మళ్ళీ 9:15కి, తర్వాత కలపూరు 9. ఇక ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందిన కేసు సంచలనం సృష్టిస్తోంది. పాస్టర్ మృతి 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. హత్య లేక ప్రమాదమా, సహజ మరణమా అన్నదైతే ప్రశ్నార్థకంగా మారింది. 5 రోజులు కావస్తున్నా డెత్ మిస్టరీ వీడలేదు. ఇక ప్రవీణ్ అనుచరులు ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉన్నాయని అంటున్నారు. అసలు ప్రవీణ్ ఆ సమయంలో బైకుపై ఎందుకు వెళ్లారని కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మార్చి 24న వీడియో కెమెరాల్లో నమోదైన ఇటు సీసీ ఫుటేజ్ ప్రకారం హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై వస్తున్న పాస్టర్ ప్రవీణ్ రాత్రి 11:31 కొవ్వూరు టోల్ ప్లాజాను క్రాస్ చేశారు. తర్వాత 11:42 బుల్లెట్ నయరా పెట్రోల్ బంక్ వద్ద చేరుకుంది. ఈ 2 ప్రాంతాల మధ్య దూరం 10 నుంచి 11 కిలోమీటర్లు ఉంటుందని తెలుస్తోంది. సరిగ్గా బంకుకు ఎదురుగా రోడ్డుపై నుంచి ఎడమవైపు గట్టు కిందకు ప్రవీణ్ బుల్లెట్ తో సహా పడిపోయారు. ఇక పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ లో ప్రవీణ్ బుల్లెట్ ను 5 వాహనాలు క్రాస్ చేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ 5 వెహికల్స్ ను గుర్తిస్తే వారి నుంచి ఏదైనా సమాచారం దొరకొచ్చని పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకైతే నోక్లు పోస్ట్ మార్టం రిపోర్టు మార్చి 29న రావచ్చని చెప్తున్నారు. అది వస్తే కానీ కనీసం ప్రవీణ్ ఎలా చనిపోయారో తెలుస్తుంది.
ఇక మరోవైపు ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉన్నాయంటున్నారు. ఆయన నడిపిన బుల్లెట్ బండి మాత్రం పెద్దగా డ్యామేజ్ కాలేదు. ప్రవీణ్ ఎలా చనిపోయారు, ఎవరైనా కారుతో గుద్దేశారేమో అంటున్నారు. ఇన్సిడెంట్ టైంలో బుల్లెట్ పక్క నుంచి వెళ్లిన రెడ్ కలర్ కారును గుర్తిస్తే క్లారిటీ రావచ్చు. ప్రస్తుతం డీఎస్పీ సాయి అధికారి నేతృత్వంలో స్పెషల్ టీం దర్యాప్తు చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందిన కేసు సంచలనం సృష్టిస్తోంది. పాస్టర్ మృతి 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. హత్య లేక ప్రమాదమా, సహజ మరణమా అన్నదైతే ప్రశ్నార్థకంగా మారింది. 5 రోజులు కావస్తున్నా డెత్ మిస్టరీ వీడలేదు. ప్రవీణ్ అనుచరులు ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అసలు ప్రవీణ్ ఆ సమయంలో బైకుపై ఎందుకు వెళ్లారని కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మార్చి 24న వీడియో కెమెరాల్లో నమోదైన సీసీ ఫుటేజ్ ప్రకారం హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై వస్తున్న పాస్టర్ ప్రవీణ్ రాత్రి 11 గంటల 31 నిమిషాలకి కొవ్వూరు టోల్ ప్లాజాను క్రాస్ చేశారు. తర్వాత 11 గంటల 42 నిమిషాలకు బుల్లెట్ నయారా పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుంది. ఈ 2 ప్రాంతాల మధ్య దూరం 10 నుంచి 11 కిలోమీటర్లు ఉంటుందని తెలుస్తోంది. సరిగ్గా బంకుకు ఎదురుగా రోడ్డుపై నుంచి ఎడమవైపు గట్టు కిందకు ప్రవీణ్ బుల్లెట్ తో సహా పడిపోయారు. ఇక పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ లో ప్రవీణ్ బుల్లెట్ ను 5 వాహనాలు క్రాస్ చేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ 5 వెహికల్స్ ను గుర్తిస్తే వారి నుంచి ఏదైనా సమాచారం దొరకొచ్చని కూడా పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకైతే నో క్లూ పోస్ట్ మార్టం రిపోర్టు కూడా మార్చి 29న రావచ్చని చెప్తున్నారు. అదొస్తే కానీ కనీసం ప్రవీణ్ ఎలా చనిపోయారో తెలుస్తోంది. మరోవైపు ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉన్నాయంటున్నారు. ఆయన నడిపిన బుల్లెట్ బండి మాత్రం పెద్దగా డ్యామేజ్ కాలేదు. ప్రవీణ్ ఎలా చనిపోయారు, ఎవరైనా కారుతో గుద్దేశారేమో అంటున్నారు. ఇన్సిడెంట్ టైంలో బుల్లెట్ పక్క నుంచి వెళ్లిన ఇటు రెడ్ కలర్ కారును గుర్తిస్తే క్లారిటీ రావచ్చు. ప్రస్తుతం డీఎస్పీ సాయి అధికారి నేతృత్వంలో స్పెషల్ టీం దర్యాప్తు చేస్తోంది.